హాయ్ ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి రాంచీ వెబ్సైట్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు. సో అప్డేట్ ఏంటంటే బేసిక్గా ఆధార్ వెరిఫికేషన్ రిలేటెడ్. సో కంప్లీట్గా వీడియో చిన్నగానే ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్, ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి రాంచీకి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఓకేనా, ఇక్కడ మీకు నోటీస్ ఫర్ క్యాండిడేట్ అని ఉంది, చూపిస్తుంది చూసారా. ఆర్ఆర్బి సిబిటికి సంబంధించి 27th ఈరోజే వచ్చిందనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుద్ది. సో మనకి ఇట్లాగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని జూమ్ చేసుకుంటే ఇది మనకి ఆర్ఆర్బి రాంచీ నుంచి వచ్చిన అందరికీ ఉపయోగం ఉంటుంది. ఆల్ క్యాండిడేట్స్ whose Aadhaar biometric is old and advised to get their Aadhaar biometric updated so that there is no issue in biometric verification during CBT. అంటే CBTs ఇప్పుడు ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎవరికైతే బయోమెట్రిక్ లేట్ అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా. సో మనం కూడా ఆల్రెడీ ఇష్యూస్ మీద వీడియో చేసాం, ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు అది చూపిస్తాను నేను మీకు. బట్ ఏంటంటే అలా లేట్ అవ్వకుండా మీకు కొంతలో కొంత టైం మిగలాలి అంటే మీ ఆధార్ బయోమెట్రిక్ సంబంధించి అప్డేట్ అన్నది చేసుకోమంటున్నారు అనమాట. అంటే బేసిక్గా చాలా రోజుల నుంచి మీ ఆధార్ అన్నది కొంతమంది ఓటీపీతోనే వాడుతుంటారు, ఫింగర్ ప్రింట్స్ కాకుండా. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ వేస్తుంటే 1-2 సార్లు అడుగుతుంటాయి చూసారా, వాళ్ళకి ఇంపార్టెంట్. ఓకే, ఫింగర్ ప్రింట్స్ వెంటనే తీసుకోదు కదా, వాళ్ళకి కంపల్సరీ ఒకసారి అప్డేట్ చేసుకోండి మీ ఫింగర్ ప్రింట్స్ని. అండ్ దాంతోపాటు ఎవరైతే చాలా రోజుల ముందు అప్డేట్ చేశారో వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోండి, సో దట్ ఎగ్జామ్లో లేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, సో ఈ క్విక్ అప్డేట్ని అందరికీ షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు చాలా టైం సేవ్ అవుతుంది, చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది టైం మేనేజ్మెంట్ అన్నది. జాబ్ రావటం రాకపోవడం అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కంపల్సరీ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకేనా, అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు స్టూడెంట్స్ ఏదైతే ఏఎల్పి రీసెంట్గా మనకి రైల్వే నుంచి వచ్చిన ఫస్ట్ ఎగ్జామ్, సో దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే అటెండ్ చేసినప్పుడు ఎగ్జామ్ సెంటర్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. దాన్ని నేను మొత్తం కవర్ చేసి ఒక వీడియోలో చెప్పాను, దాని సొల్యూషన్స్ ఏంటి అన్నీ డిస్కస్ చేసాం. ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. అది కేవలం ఏఎల్పి ఎగ్జామ్ కనే రాసిన వాళ్ళకి అని కాదు, రాయబోయే వాళ్ళకి, అలాగే టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ కానీ అందరికీ ఉపయోగపడుతుంది. సో ఆ వీడియో తప్పకుండా చూడండి, ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో అయితే కోర్సెస్ ఉంటాయి మీకు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ అన్నీ ఉంటాయి. గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా, సో మీకు ఏమైనా ఈ ఇష్యూ మీద టాప్ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను కూడా తెలుసుకుంటాను. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.